ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లరా, మనము బైబిల్ సర్వే అనే సబ్జెక్ట్లో ముందుగా మనము పరిచయం గురించిన విషయాలన్నీ కూడా చాలా లోతుగా మనము అధ్యయనం ఉన్నాం. ఇప్పుడు ఆదికాండం యొక్క సంక్షిప్త వివరణలోనికి మనం వద్దాం. మొదటిగా మనము సృష్టిని గురించి చూస్తే, సృష్టి ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకుని 2వ అధ్యాయం వరకు కూడా సృష్టిని గురించిన విషయాలను అక్కడ వెల్లడిపరుస్తూ ఉంది. 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 3వ వచనం వరకు చూస్తే, దేవుడు ఆకాశమును, భూమిని, సమస్త సృష్టిని 6 దినములలో సృష్టించి 7వ దినమున విశ్రాంతి పొందాడు. అలాగే 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 2వ అధ్యాయం 25వ వచనం వరకు చూస్తే, దేవుడు ఆదామును, అవ్వను సృజించినట్లుగా ఆ లేఖనాలలో మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాదు, ఈ ఆదాము అవ్వలు ఏదెను తోటలో వారి యొక్క నివాసాన్ని కలిగి ఉన్నట్టుగా మనము ఆ వచనాలలో మనము గమనించవచ్చు. ఈ సంక్షిప్త వివరణలో రెండవదిగా మనం చూస్తే, పాపము మరియు పతనము, అంతేకాకుండా వాటి యొక్క ప్రభావాలు ఎలాగున్నాయో మనము ఈ 3వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు కూడా మనము గమనించడం జరుగుతుంది. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు చూస్తే, అందులో మొదటిగా 3వ అధ్యాయం, ఈ సర్పము అవ్వను అలాగే ఆదామును ప్రలోభపెట్టి దేవుని ఆజ్ఞను ఉల్లంఘింప చేయడం ద్వారా వారు పాపములో పతనమైపోయారని ఈ 3వ అధ్యాయము తెలియచేస్తుంది. కయీను అలాగే హేబేలు గూర్చిన సంగతులు మనము అక్కడ గమనించవచ్చు. అంతేకాదు, అదే 4వ అధ్యాయంలో మొట్టమొదటి హత్య, అంటే కయీను తన తమ్ముడైన హేబేలును హత్య చేయడం గురించి ఈ యొక్క 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అదే 4వ అధ్యాయంలో కయీను శాపగ్రస్తుడగుటను గురించి వ్రాయబడుతూ వచ్చింది. అలాగే 5వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదాము నుండి నోవాహు వరకు కూడా వంశావళి, ఆ వంశావళి యొక్క వివరాలన్నీ కూడా ఈ 5వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. అంతేకాదు, ఈ యొక్క 5వ అధ్యాయంలో ఆనోకు గురించిన విషయాన్ని కూడా, ఆనోకు దేవునితో ఏ రీతిగా యథార్థవంతుడిగా నడుచుకున్నాడో అనే విషయాలు కూడా ఈ 5వ అధ్యాయంలో మనము గమనించడం జరుగుతుంది. పిల్లరా, ఈ యొక్క ఆదికాండానికి సంబంధించిన సంక్షిప్త వివరణలో 3వదిగా మనం గమనిస్తే, నోవాహు మరియు జలప్రళయం గురించి మనము చూడవచ్చు. 6వ అధ్యాయంలో వాటి గురించిన వివరణ మనకి ఇవ్వబడుతూ ఉంది. భూమిపై మానవులు ఏ రీతిగా పాపములో విచ్చలవిడిగా జీవిస్తున్నారో 6వ అధ్యాయంలో చూడవచ్చు. అలాంటి విచ్చలవిడితనంలో జీవిస్తున్న పాపుల మధ్యలో నోవాహు నీతిమంతుడిగా జీవించడాన్ని దేవుడు గుర్తించాడు. అంతేకాదు, నోవాహు దేవుని దృష్టిలో కృప పొందినట్లుగా 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. పిల్లరా, ఈ నోవాహు మరియు జలప్రళయం గురించి మనము ఆలోచన చేస్తే 7-8 అధ్యాయాల్లో కూడా ఈ విషయాలు మనము గమనించవచ్చు. ఈ 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో మనం చూస్తే, నోవాహును దేవుడు ఒక ఓడ నిర్మించమని అతనికి ఆజ్ఞాపించాడు. ఆ కొలతలు కానీ నమూనాను కానీ మరి దేవుడే తనకి స్వయంగా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయంలో మనం గమనిస్తే జలప్రళయం గురించి మనము గమనించవచ్చు. అంతేకాదు, ఆ యొక్క ఓడలో మరి జీవులు ఏ రీతిగా రక్షించబడ్డాయో, అదే రీతిగా జీవులు మాత్రమే కాకుండా నోవాహు యొక్క కుటుంబం ఏ రీతిగా రక్షించబడిందో మనము గమనించవచ్చు. ఈ నోవాహు మరియు జలప్రళయానికి సంబంధించి 9వ అధ్యాయానికి వస్తే, దేవుడు నోవాహుతో నిబంధన చేసుకున్నాడు. అంటే జలప్రళయం ముగిసిన తర్వాత దేవుడు నోవాహుతో ఒక నిబంధన చేసుకున్నాడు. దానికి గుర్తుగా ఒక ఇంద్రధనస్సు ఆకాశంలో మరి చూపించబడినట్టుగా మనం గమనించవచ్చు. ఆదికాండం గురించిన సంక్షిప్త వివరణలో 4వ అంశానికి వస్తే, బాబేలు గోపురం మరియు ప్రజల యొక్క విభజనను మనం గమనించవచ్చు. ప్రియులారా, 10వ అధ్యాయము అలాగే 11వ అధ్యాయము వీటి గురించి అనేక విషయాలు మనము గమనించవచ్చు. 10వ అధ్యాయంలో మనం చూస్తే, నోవాహు యొక్క కుమారుల వంశావళి గురించి మనము ఈ 10వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అలాగే వారి ద్వారా ఉద్భవించిన జాతులు గురించిన విషయాలు కూడా ఈ 10వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. 11వ అధ్యాయంలోకి వస్తే, ఈ ప్రజలు ఏం చేశారు అంటే, మనము అందరము కూడా మనము గోపురము నిర్మించుకుందామని చెప్పి వారు బాబేలు గోపురాన్ని వారు నిర్మించుకోవడం ప్రారంభించారు. అలాగే అదే సమయంలో భాషలు తారుమారైనట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం.
అలాగే భాషలు మాత్రమే కాదు, భాషల ప్రకారము ప్రజలు కూడా విభజించబడినట్టుగా మనము ఈ 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దాదాపు ఆదికాండం మొదటి అధ్యాయం మొదలుకుని 11వ అధ్యాయం వరకు 2000 సంవత్సరముల యొక్క చరిత్రను మనం ఇంతవరకు కూడా మనం గమనించాం. మిగతా చరిత్రను కూడా మనము గమనించబోతూ ఉన్నాం. ఇప్పుడు మనము ఈ యొక్క ఆదికాండము గురించిన సంక్షిప్త వివరణలో 5వ విషయం ఏంటంటే అబ్రహామును గురించిన చరిత్ర. ఈ అబ్రహామును గురించిన చరిత్ర చూస్తే ఆదికాండము 12వ అధ్యాయం మొదలుకుని 25వ అధ్యాయం వరకు కూడా అబ్రహామును గురించిన చరిత్రను మనం గమనించవచ్చు. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచి ఆశీర్వదించిన విధానాన్ని 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే 13, 14 అధ్యాయాలు మనం గమనిస్తే అబ్రహాముతో లోతు విడిపోవటం గురించి, అంతేకాదు సొదొమ గొమొర్రా పట్టణముల తట్టు లోతు ప్రయాణించి వెళ్ళడం గురించి ఈ యొక్క 13, 14 అధ్యాయాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. 15వ అధ్యాయం వచ్చేసరికి అబ్రహాము దేవునితో ఒక నిబంధన చేసి ఉన్నాడు. ఆ నిబంధన ఏంటో మనం 15వ అధ్యాయంలో మనము చూసి ఉన్నాం. ఆ నిబంధన ఏంటో మనము 15వ అధ్యాయంలో చూడవచ్చు. అలాగే 16, 17 అధ్యాయాల్లో మనం గమనిస్తే ఇష్మాయేలు జన్మించడం, అలాగే అబ్రహాముగా పేరు మార్పు పొందడం, అలాగే సున్నతిని గురించిన నిబంధనను దేవుడు ఈ యొక్క అబ్రహాముతో చేయటం, ఈ విషయాలన్నీ కూడా మనము ఈ 16, 17 అధ్యాయాల్లో మనము చూస్తూ ఉన్నాం. అలాగే 18, 19 అధ్యాయాలకు వచ్చినట్లయితే సొదొమ గొమొర్రా పట్టణముల గురించిన నాశనాన్ని మనం చూడవచ్చు. దానికి ముందు అబ్రహాము మరి దేవుని దగ్గర విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తున్నప్పుడు దేవుడైన యెహోవా ఆ యొక్క అబ్రహాము చేసిన విజ్ఞాపనను ఆయన జ్ఞాపకం చేసుకుని లోతును నాశనము నుండి తప్పించినట్టుగా మనము ఈ యొక్క చరిత్రలో మనం చూడవచ్చు. ప్రియులారా, అలాగే 20 నుంచి 21 అధ్యాయాలు కనుక మనం గమనిస్తే ఇస్సాకు జన్మించడం గురించి, అలాగే ఆగరు మరియు ఇష్మాయేలు అక్కడ నుండి పంపించి వేయబడడం గురించి ఈ 20 నుండి 21 అధ్యాయాలు మనము చూస్తూ ఉన్నాం. అలాగే 22వ అధ్యాయానికి వస్తే చాలా ప్రాముఖ్యమైన అధ్యాయంగా ఈ అధ్యాయం చెప్పవచ్చు. ఎందుకనంటే అబ్రహాము యొక్క విశ్వాసము పరీక్షించబడింది. దేవుడైన యెహోవా అబ్రహాముకు ఇవ్వబడిన ఒక్కగానొక్క కుమారుణ్ణి బలిగా అర్పించమని తనను పరీక్షించడము అనేది ఈ యొక్క 22వ అధ్యాయంలో మనము గమనిస్తూ ఉన్నాం. పిల్లరా, 23 మరియు 25 అధ్యాయాలకు వస్తే అందులో శారా మరణమును గురించి, తన యొక్క సమాధి గురించి మనము చూడవచ్చు. ఇస్సాకు యొక్క వివాహం గురించి, అలాగే అబ్రహాము యొక్క మరణం గురించి, యాకోబు ఏశావులు జన్మించడం గురించి, అలాగే ఏశావు తన యొక్క జన్మ హక్కును యాకోబుకు అమ్మివేయడం గురించి, ఇవన్నీ కూడా 23 నుంచి 25 అధ్యాయాల వరకు కూడా మనము గమనిస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా, 26వ అధ్యాయంకి వచ్చేసరికి మనము ఇస్సాకు యొక్క జీవితాన్ని గురించి, అలాగే దేవుని యొక్క ఆశీర్వాదం గురించి మనము 26వ అధ్యాయంలో, అంటే దేవుడు కరువు కాలంలో కూడా ఇస్సాకుని ఏ రీతిగా ఆశీర్వదించాడో ఈ 26వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆదికాండము గురించిన సంక్షిప్త వివరణలో 6వ విషయానికి వస్తే ఇస్సాకు మరియు యాకోబుల గురించిన చరిత్రను మనం చూడవచ్చు. 26వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు కూడా ఈ విషయాలన్నీ కూడా అందులో పొందుపరచబడ్డాయి. పిల్లరా, 27వ అధ్యాయంలో మనం గమనిస్తే యాకోబు ఆశీర్వాదం పొందడం గురించి రాయబడింది. తద్వారా ఏశావుకు వచ్చిన కోపాన్ని కూడా మనము అదే అధ్యాయంలో మనము గమనించవచ్చు. 28, 29 అధ్యాయాలు గనక మనం గమనిస్తే అందులో యాకోబు లాబాను, తన మామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళడం గురించి, అలాగే లాబాను కుమార్తెలైన లేయా, రాహేలును వివాహం చేసుకోవడం గురించి అక్కడ తెలియచేయబడుతుంది. అంతేకాదు 30 నుండి 31 అధ్యాయాలు కనుక మనం గమనిస్తే యాకోబు యొక్క సంతానము, అలాగే మరలా లాబాను నుండి మరలా తిరిగి రావటం గురించి ఈ యొక్క 30 నుండి 31 అధ్యాయాలు తెలియచేస్తూ ఉన్నాయి. 32 నుండి 33 అధ్యాయాలు కనుక మనం గమనిస్తే యాకోబు దేవునితో పెనుగులాడటం గురించి, యబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడిన విధానం గురించి ఈ యొక్క 32, 33 అధ్యాయాలు మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే యాకోబు
ఏసావుతో సమాధానపరచబడడం గురించి, యాకోబు ఇశ్రాయేలుగా పిలువబడడం గురించి ఈ 32, 33 అధ్యాయాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, 34 నుంచి 36 అధ్యాయాలు కనుక మనం గమనిస్తే యాకోబు కుమార్తె అయిన దీనాను గూర్చిన సంఘటన మనము ఈ 34వ అధ్యాయంలో చూడవచ్చు. అదే రీతిగా ఏశావు యొక్క వంశావళి గురించి మనము అనేక విషయాలు ఇందులో మనము చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా, ఆదికాండమును గురించిన సంక్షిప్త వివరణలో 7వదిగా యోసేపు చరిత్రను గురించి మనం చూడవచ్చు. ఈ యోసేపు చరిత్ర ఆదికాండము 37వ అధ్యాయం మొదలుకుని 50వ అధ్యాయం వరకు కూడా మనము గమనించవచ్చు. ఈ 37వ అధ్యాయంలో మనం చూస్తే యోసేపుకి వచ్చిన కలల గురించి, అలాగే ఆ కలలను బట్టి తన అన్నలు తనని హేళన చేయడం గురించి, అలాగే తన యొక్క సహోదరులు తనని ఇష్మాయేలీలకు అమ్మివేయడం గురించి ఈ యొక్క అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. 38వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆ యొక్క యూదా అలాగే తామరులను గురించిన ఒక వృత్తాంతము చోటు చేసుకుంది. దాని గురించి 38వ అధ్యాయంలో సంక్షిప్త వివరణ ఇవ్వబడతా ఉంది. 39 నుంచి 41 అధ్యాయాలు కనుక మనం గమనిస్తే ఐగుప్తులో యోసేపు పోతీఫర్ ఇంటిలో ఉన్నాడో, ఏ రీతిగా అక్కడ నుంచి తను చెరసాలలో వేయబడ్డాడో, చెరసాల నుంచి తను ఏ రీతిగా ఆ యొక్క ఫరో యొక్క రాజభవనానికి పిలువబడ్డాడో, అక్కడ ఏ రీతిగా ఫరో యొక్క కలలు వివరించాడో, అలాగే అతడు ప్రధానమంత్రిగా ఏ రీతిగా హెచ్చించబడ్డాడో ఆ యొక్క అధ్యాయాలలో మనము 39వ అధ్యాయం మొదలుకుని 41వ అధ్యాయం వరకు కూడా మనము గమనించవచ్చు. ప్రియులారా, 42వ అధ్యాయం మొదలుకుని 45వ అధ్యాయం వరకు మనం గమనించినట్లయితే యోసేపు యొక్క సహోదరులు ఆహారం కోసము యోసేపు దగ్గరికి రావటం, ఐగుప్తులోనికి వచ్చుట ద్వారా వారు తన యొక్క సహోదరుడైన యోసేపును కలుసుకోవటము, అలాగే యోసేపు తన సహోదరులను పరీక్షించడం గురించి, అలాగే తర్వాత ఇంకా తను ఉండబట్టలేక తనను తాను తన యొక్క సహోదరులకు తనను బయలుపరుచుకోవడం గురించి ఈ 42 నుంచి 45 అధ్యాయాలు మనము గమనించవచ్చు. ఆ తర్వాత 46 మొదలుకుని 47వ అధ్యాయం వరకు మనం గమనిస్తే అందులో యాకోబు యొక్క కుటుంబం అంతా కూడా ఐగుప్తునకు ఏ రీతిగా వలస వచ్చి వారు గోషేను ప్రాంతంలో వారు నివాసం ఉన్నారో ఆ విషయాలను మనము ఆ యొక్క 46 మరియు 47 అధ్యాయాల్లో మనము గమనించవచ్చు. 48వ అధ్యాయం మొదలుకుని 50వ అధ్యాయం వరకు మనం గమనిస్తే యాకోబు యొక్క ఆశీర్వాదాలు, అలాగే యాకోబు యొక్క మరణము, అదే రీతిగా యోసేపు యొక్క వాగ్దానము, అలాగే యోసేపు యొక్క మరణం గురించి ఈ 48 నుంచి 50 అధ్యాయాలు మనము గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకమైన ఆదికాండమును గురించి లోతైన విషయాలను మనము సంక్షిప్తంగా మనము తెలుసుకుని ఉన్నామని నేను నమ్ముచున్నాను. కాబట్టి ప్రియులారా, ఇంకా రానున్న దినాల్లో బైబిల్ గ్రంథంలోని అనేక పుస్తకాలతో మేము ముందుకు రాబోతూ ఉన్నాం. కాబట్టి స్టే ట్యూన్ టు BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్. ప్రియులారా, మీరు ఈ యొక్క పాఠ్యాంశాలను మీరందరూ కూడా వింటున్నారని, నేర్చుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. కాబట్టి ఈ ఛానల్ మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఈ ఛానల్ మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. అదే రీతిగా మీ యొక్క కామెంట్ని కూడా తెలియపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే కూడా ఆ యొక్క కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవుని చిత్తమైతే ఆ ప్రశ్నలకు కూడా మీ మధ్యకు సమాధానంతో నేను రాగలిగినట్లుగా మీరు ఆ ప్రశ్నలను మీరు కామెంట్ బాక్స్లో మీరు షేర్ చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.